స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ ద కామెంట్స్ అండ్ లైక్స్ ఫర్ డైలీ వీడియోస్. మీరు ఇచ్చే కామెంట్స్ కానీ అండ్ లైక్స్ కానీ చాలా వరకు మోటివేట్ చేస్తాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ట్రేడింగ్లో ఎంత స్ట్రెస్ తీసుకున్నా లేకపోతే ఎంత అలసిపోయినా సరే ఒక్కసారి ఆ వీడియో చేయాలన్న మోటివేషన్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈరోజు టైర్డ్ ఉన్నాం, లేదు వీడియో చేయొద్దు అని. బట్ మీరు ఏవైతే ఆ కమెంట్స్ కానీ మీరు ఇచ్చే లైక్స్ కానీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఎక్కడో చిన్న ఒక ఎనర్జీ వస్తుంది. లేదు ఎంతసేపు చేసేద్దాం, కొంచెం సేపే కదా రికార్డ్ చేసేస్తే మళ్ళీ అగైన్ వీ కెన్ సీ న్యూ కమెంట్స్, న్యూ లైక్స్ అనేసి. సో మీతో ఇలా ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా హ్యాపీ థింగ్ యాక్చువల్లీ విచ్ ఇస్ హ్యాపెన్ టు మీ. అండ్ లాస్ట్ వీక్ మనం చూసుకుంటే కనుక మన ఎనాలిసిస్ వరకు చాలా వరకు మనం ప్రెడిక్ట్ చేసింది అయితే అయ్యింది. ఎస్పెషల్లీ మనం లైక్ నిఫ్టీలో చూసుకుంటే ఈ ఏరియాలో ఉన్నప్పుడు చెప్పాం పెద్ద క్యాండిల్ ఇలా రావచ్చు అనేసి. సో ఎగ్జాక్ట్గా ఏదైతే మనం ప్రెడిక్ట్ చేసి ఆర్ట్ వేసామో సో సేమ్ అదే రావడం కూడా చాలా హ్యాపీయెస్ట్ థింగ్. అండ్ చాలామంది మెసేజెస్ చేశారు, ఇట్లా ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇంత వచ్చింది అండ్ మీరు చెప్పినట్టు అయ్యింది అనేసి. సో హ్యాపీ ఫర్ దాట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోలోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్గా లైక్ అయితే చేసేసేయండి. అండ్ ఈ వీడియోలో మనం ఏం చూసుకుందామంటే లైక్ రెగ్యులర్ డైలీ అనాలిసిస్గా కాకుండా నెక్స్ట్ వీక్కి కూడా చూస్తాం కాబట్టి సో మంత్లీ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో అండ్ అలానే డైలీ టైం ఫ్రేమ్లో అలానే 15 minutes కూడా 4 టైం ఫ్రేమ్స్లో కూడా నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని అనలైజ్ చేద్దాము. సో దట్ నెక్స్ట్ వీక్కి మన వ్యూ ఏంటనేది తెలుస్తుంది. అండ్ ఫ్యూ మెంబర్స్ హ్యావ్ ఆస్క్డ్ మీ లైక్ మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు మనం లైక్ పెట్టుబడి పెట్టున్నాము, ఇన్ కేస్ ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ రాకపోతే కనుక చాలామంది అంటున్నట్టు మార్కెట్ పెద్దగా కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉందా, లేకపోతే చాలా వరకు పడుతుందేమో తీసేవచ్చా అనేసి. సో అలాంటి క్వశ్చన్ కనుక మీకు ఉన్నట్టయితే నా ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు మీరు సింప్లీ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్, అంటే లాంగ్ టర్మ్ కోసం మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఉంటే కనుక ఇవన్నీ టెంపరీ, వీటి గురించి ఏం పట్టించుకోవద్దు. అండ్ ఇన్ కేస్ ఒకవేళ 10%, 15% అంత పడ్డానికైతే ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడప్పుడే మనకి మార్కెట్ కూడా అలాంటి సూచనలు ఏవి చేయట్లేదు. ఇన్ కేస్ ఒకవేళ పడితే కనుక ఇంకా మీరు యాడ్ చేసుకోవడానికి ఎక్కువ యాడ్ చేసుకోండి. సో దట్ లాంగ్ టర్మే కాబట్టి మీకు మంచి బెనిఫిట్స్, మంచి రిటర్న్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ బీజేపీ, కాంగ్రెస్ ఎవరు వచ్చినా సరే డెఫినెట్గా ఎకనామీకి అయితే వాళ్ళు చేస్తారు. సో వేరే పార్టీ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. మళ్ళీ అగైన్ మోడీ రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్ట్రాంగ్ గవర్నమెంట్ ఫామ్ అయితే కనుక డెఫినెట్గా మనం మంచి ర్యాలీ అయితే చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక చిన్న నోట్ ఏంటంటే వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీ పార్టీ అండ్ బీజేపీని సపోర్ట్ చేస్తున్నానని కాదు, జనరల్గా మనం మార్కెట్ పర్స్పెక్టివ్లో చూస్తున్నాను, దీనికి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు. సో ఒక్కసారి నిఫ్టీ మంత్లీ టైం ఫ్రేమ్లో అయితే ఒకసారి చూసేద్దాము. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక క్లియర్ కట్గా ఎప్పుడైతే లైక్ 19,000 నుంచి తర్వాత కూడా కంప్లీట్గా ఒక హెయికెనషి క్యాండిల్స్ మాదిరిగా వెళ్తూనే ఉన్నాయి. అండ్ ఎప్పుడు కూడా ఈ లో ఏదైతే ఉందో లోస్ అన్నీ కూడా చాలా వరకు అది క్లోజింగ్ బేసిస్లో మనకి క్లోజింగ్ అయితే ఇవ్వట్లేదు. ఇక్కడి వరకు కూడా మనకి ఫస్ట్ హింట్ ఏంటంటే హయ్యర్ లోస్. ఓకే, నెక్స్ట్ ఏమి హింటు అంటే కనుక కంప్లీట్గా హయ్యర్ హైస్. ఓకే, సో మంత్లీ టైం ఫ్రేమ్లో మనకి ఓన్లీ కంప్లీట్గా అప్ ట్రెండ్ ఉందని అయితే నిఫ్టీ అయితే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో మంత్లీ టైం ఫ్రేమ్లో అండ్ క్లోజింగ్ కూడా మనకి ఇంకా మంత్ ఎండ్ అవ్వలేదు. సో ఒకవేళ 22,800 పైననే కనుక మనకి క్లోజింగ్ ఉంది అంటే కనుక డెఫినెట్గా అది పైకి వెళ్ళడానికే అవకాశం ఉంది అనేసి. ఎప్పుడు మనం బేరిష్గా టర్న్ అవ్వచ్చు అనుకుంటే కనుక ఈ లెవెల్ ఏదైతే 21,000 అంటే ప్రీవియస్ ఏదైతే ఉందో ఈ కంటిన్యూస్ 4 months లో ఏదైతే ఉందో, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ లో సేమే, ఇక్కడ నుంచే మనకి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. సో
ఇన్ కేస్ ఒకవేళ 21,770 దగ్గర ఈ ఏరియాలో తీసుకుంటే మనకి బౌన్స్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మనం మ్యాక్సిమం లెవెల్ ఏదైతే ఉందో ఈ లో అని తీసుకుంటున్నాము. ఇప్పటి వరకు టెస్ట్ కూడా చేయలేదు. ఓకే, సో ఇప్పటి వరకు మంత్లీ టైం ఫ్రేమ్లో మనకి వచ్చిన క్లియర్ కట్ ఇండికేషన్ ఏంటంటే బులిష్. ఓకే, సో వీక్లీ చూసుకుంటే కనుక వీక్లో వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఏంటంటే ఈ వీక్ నుంచి ఏదైతే ఆల్మోస్ట్ మనకి జనవరి ఇది ఎంత ఉందో ఇప్పటి వరకు కూడా కంప్లీట్గా 2024 నుంచి కూడా ఒక రేంజ్లోనే ఉంది. 22,800, 21,500. సో ఈ రేంజ్లోనే కంప్లీట్గా మనకి మార్కెట్ అయితే తిరుగుతూ ఉంది. సో కన్సల్టేషన్ తర్వాత ఎప్పుడైతే మనకి 22,800 2 times మనకి టెస్ట్ అయితే చేసింది. బట్ ఫస్ట్ టైం ఈ వీక్లోనే మనకి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. సో ఈ బ్రేక్అవుట్ అంటే 22,800 కనుక మనకి బ్రేక్ అవ్వకుండా దీనిపైనే సస్టైన్ అయ్యింది అంటే కనుక ఏది వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి పైకి ర్యాలీ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేసి. ఇన్ కేస్ ఒకవేళ 22,800 కూడా బ్రేక్ అయ్యి డౌన్ అయ్యింది అంటే కనుక మళ్ళీ ఈ కన్సల్టేషన్ జోన్లోకి మనకి అడుగు పెడుతున్నట్టు. సో కన్సల్టేషన్ తర్వాత బ్రేక్ అయితే అప్ డౌన్ సైడ్ అగైన్ మళ్ళీ అప్ సైడ్ అయితే కనుక మనం ఆ డైరెక్షన్ బట్టి చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో. ఓకే, సో రెండు మంత్లీ అండ్ వీక్లీ కూడా మనకి బుల్లిష్ ఉన్నాయని అయితే అర్థమవుతుంది. సో ఇకపోతే డైలీ, సో డైలీకి దీనికి కొద్దిగా మాత్రమే మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది క్లియర్గా కట్గా తెలుస్తుంది. సో ఒకసారి మల్టిపుల్ టైం ఫ్రేమ్ ఎనాలిసిస్ కనుక మీకు ఐడియా లేకపోతే మనం డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేసాము దాని గురించి. సో ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ప్రైస్ యాక్షన్లో మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఎందుకు చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటి, అండ్ టాప్ టు బాటమ్ ఎలా రావాలి. సో ఫస్ట్ మంత్లీ తీసుకున్నాము, తర్వాత వీక్లీ తీసుకున్నాము, తర్వాత డైలీ తీసుకున్నాము, తర్వాత అవర్లీ 15 minutes తీసుకుంటే ఏమవుతుంది అనేదానికి కంప్లీట్గా మీకు ఈ ఆన్సర్లన్నీ కూడా ఒక పద్ధతిగా ప్రాసెస్ ప్రకారం డీటెయిల్డ్గా ఆ వీడియోలో అయితే ఉంటాయి. ఒకసారి చూసేసేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చేసరికి నిఫ్టీకి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. 2 times ఇక్కడ రిజెక్షన్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. సో 22,800 దగ్గర మనకి రిజెక్షన్ అయితే అవ్వలేదు. అండ్ లాస్ట్ టైం చెప్పుకున్నట్టు మనకి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కూడా ఇక్కడ వచ్చింది. అండ్ డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చేసి కంప్లీట్గా బుల్లిష్ నెస్ని సూచిస్తుంది. సో 22,800 వరకు కూడా మనకి డైలీ టైం ఫ్రేమ్లో కూడా బ్రేక్ అవ్వలేదు అంటే కూడా ఇక్కడ కూడా మనకి బుల్లిష్ సైనే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి బ్లూ స్కై జోన్ వస్తుంది. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ స్వింగ్ లో నుంచి హై వరకు ఎంత వరకు వెళ్తుంది. సో ఇక్కడ మనకి అప్ సైడ్ లెవెల్స్లో కొంచెం కరెక్షన్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ఈ ఏరియాలో 23,000 దగ్గర కొంతవరకు అది రిజెక్షన్ అయితే ఫేస్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ రిజెక్షన్ ఫేస్ అవుతే కనుక మళ్ళీ మనకి ఏదైతే 22,770 లెవెల్స్ వద్ద ఒక బౌన్స్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత 0.6 అనేది లెవెల్స్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 22,600 లెవెల్స్. అలానే 0.5 రీట్రేస్మెంట్ అంటే కనుక మేజర్ సపోర్ట్ అయితే ఇక్కడ మనకి ఉంటుంది 22,400. సో ఒకవేళ 22,400 కూడా నెక్స్ట్ వీక్ బ్రేక్ అవుతే కనుక డెఫినెట్గా మనం డౌన్ సైడ్ టెస్ట్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని అయితే అర్థమవుతుంది. సో మనకి ఓవరాల్గా చూడాలి అనుకుంటే కనుక 23,000 వచ్చేసి బిగ్గెస్ట్ బ్యారియర్గా మనకు కనిపిస్తుంది రెసిస్టెన్స్గా. సో ఇన్ కేస్ ఒకవేళ మండే ఆర్ ట్యూస్డే తర్వాత 23,000 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేసి 23,200, అలానే 400, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 23,800 వరకు కూడా మనకి ర్యాలీ చేసేదానికి అయితే అవకాశం అయితే ఉంది. అండ్ ఒకవేళ ఈ 22,500 అండ్ 23,000 దగ్గర ఉంటే కనుక మనకి కొంతవరకు కన్సల్టేషన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే 0.65 లెవెల్స్ వచ్చేసి ఇది మేజర్ టాప్ ఏదైతే ఉందో ప్రీవియస్ టాప్, దాన్ని బట్టి మనం బేస్ చేసుకుంటే ఇక్కడ కొంతవరకు కన్సల్టేషన్ అవ్వడానికి అయితే మనకి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ
నేను ఒక ప్యాటర్న్ అయితే డ్రా చేశాను. ఇన్ కేస్ మీకు ఈ ప్యాటర్న్ తెలుసుంటే కనుక డెఫినెట్గా కమెంట్ చేయండి. ఎస్, ఇట్స్ ఫ్లాగ్ అండ్ పోల్. సో దీన్ని మనం ఫ్లాగ్ పోల్ అనుకుంటే కనుక ఇది మనకి ఫ్లాగ్ అవుతుంది. సో ఇది బులిష్ ఫ్లాగ్ అండ్ పోల్ అంటాము. సో ఇన్ కేస్ ఒకవేళ ఈ బాక్స్ మనం ఒక ప్రామాణికంగా తీసుకుంటే కనుక కన్సిడరేషన్లోకి, దీని అప్ సైడ్ అయితే కనుక డెఫినెట్గా మనకి పైకి వెళ్తుంది అనేసి, ఒకవేళ బ్రేక్ అయితే కనుక కిందకి వెళ్తుందని చూసుకోవచ్చు. అండ్ మన నో ట్రేడింగ్ జోన్స్ కూడా ఎగ్జాక్ట్గా ఇక్కడనే వచ్చాయి. సో ఏదైతే 22,993 అండ్ 22,917 దగ్గర కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. ఇన్ కేస్ ఒకవేళ మండే గ్యాప్ అప్ అయితే కనుక ఇక్కడ ఒక బౌన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేదు గ్యాప్ అప్ అయిన తర్వాత ఇమీడియట్గా ఒక నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే డైరెక్ట్గా 22,993 కూడా పైననే సెటిల్ అయింది అనుకుంటే 15 మినిట్స్ సో లాంగ్ వెళ్ళొచ్చు. సో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 2350, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 23,104, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 23,147గా మనకు ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక, అంటే 50 పాయింట్లు గ్యాప్ డౌన్ అయితే 30 to 50 పాయింట్స్ 917 దగ్గర మనకి బౌన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా మనకి ఒక మంచి సపోర్ట్స్ అనేవి ఈ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ బౌన్స్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ 917 దగ్గర కూడా 15 మినిట్స్ సెటిల్ అవుతే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,866, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 22,802, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 22,750 వరకు మనకి ఫైనల్ టార్గెట్గా అయితే ఉంటుంది. సో ఇది నిఫ్టీకి సంబంధించింది. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. సో సేమ్ మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ దీంట్లో కూడా చేసేద్దాం మనం. సో మనం బ్యాంక్ నిఫ్టీ మంత్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. ఇక్కడ మనం గమనిస్తే కనుక లో లాస్ట్ టైంది, అండ్ ఇప్పుడు, అండ్ నెక్స్ట్, అండ్ నెక్స్ట్, అండ్ ప్రీవియస్గా. సో ఇక్కడ అంతా మనకు గమనిస్తే కనుక హయ్యర్ లోసే వేస్తుంది. ఓకే, సో హైస్ ఏమి చూసుకుంటే కనుక స్వింగ్ హైస్ అన్ని కూడా ఇక్కడ కూడా హయ్యర్ హైసే వేస్తుంది. ఓకే, సో ఓవరాల్గా ప్రైస్ యాక్షన్ బేసిక్ రూల్స్ బట్టి మనకి ఈ ఇండెక్స్ అప్ ట్రెండ్లో ఉందని అయితే మనకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనం గమనిస్తే ఈ మంత్ వచ్చేసి ఇప్పటి వరకు కూడా మనకి ఒక పిన్ బార్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఏదైతే 47 దగ్గరికి ప్రైస్ అయితే వచ్చింది, కానీ బుల్స్ అయితే స్ట్రాంగ్గా ప్రైస్ని అయితే పైకి పుష్ చేశారు అని అయితే అర్థమవుతుంది. అంటే జనరల్గా ఇండెక్స్ కాబట్టి దీన్ని పుష్ చేయరు, జనరల్గా బ్యాంక్స్ని పుష్ చేస్తే ఇక్కడ మనకి ఇలాంటి కైండ్ ఆఫ్ క్యాండిల్ అయితే వస్తుంది అనమాట. సో సైకాలజీ ఏంటంటే ఈ ప్రైస్ దగ్గర నుంచి బుల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నారు అని అయితే అర్థమవుతుంది. అండ్ ఇంకా మనకి ఇంకొకటి గమనిస్తే కనుక ఈ క్యాండిల్కి ఇంకా ఇది ఇన్సైడ్గానే ఉంది. దీన్ని లో కానీ హై కానీ మనకి అయితే బ్రేక్ అయితే అవ్వలేదు. సో హై వచ్చేసి అప్రాక్సిమేట్గా 50,000 లెవెల్స్ ఉంటే, అండ్ లో వచ్చేసరికి మనకి 46,500 లెవెల్స్లో వచ్చేసరికి మనకి లో లెవెల్ అయితే ఉంది. సో ఇక్కడ కంప్లీట్గా ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఉంది కాబట్టి ఇన్సైడ్ క్యాండిల్కి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఉండదు అంటిల్ అన్లెస్ ఈ బ్రేక్ అవుతేనే తప్ప. ఓకే, అప్పటి వరకు కూడా మనకి ఈ రేంజ్లోనే ట్రేడ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం గమనిస్తే కనుక మనకి ఎయిదర్ బుల్లిష్ అని చెప్పలేము, బేరిష్ అని చెప్పలేము, కొంతవరకు కన్సల్టేషన్ అని చెప్పొచ్చు. సో ఎయిదర్ వేస్లో బ్రేక్ అయితేనే తప్ప మనం ఆ డైరెక్షన్ అని అయితే చెప్పలేము. ఇంకా దీని హై కూడా బ్రేక్ అవ్వలేదు, దీని లో కూడా బ్రేక్ అవ్వలేదు. లో బ్రేక్ అవ్వడానికి వచ్చింది బట్ బాగా ప్రైస్ని అయితే పుష్ చేశారు. సో బేరిష్ అని అయితే చెప్పలేము, అలా అని బుల్లిష్ అని కూడా చెప్పలేము. ఇంకా మంత్ క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఎటువంటిదైనా జరగడానికి ఛాన్స్ ఉంది. ఇది ఇన్ కేస్ ఈ ప్రైస్ ఇక్కడ 50,000 దాకా వెళ్తే కనుక మనకి ఒక ఇలాంటి క్యాండిల్ ఉన్నది ఫామ్ అవుతుంది అనమాట. లైక్ సో ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో హ్యాంగింగ్ మ్యాన్ లాంటి క్యాండిల్ అనమాట. సో ఇంకా మంత్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి డెసిషన్ అయితే తీసుకోలేము, ఇంకా కన్సల్టేషన్ రేంజ్లోనే ఉంది. బట్ ఇక్కడ స్లైట్లీ బుల్లిష్ అని అయితే చెప్పొచ్చు క్లియర్గా. ఓకే, సో ఒకసారి వీక్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి కూడా ఇక్కడ కూడా మనకి ఒక అప్ ట్రెండ్ అయితే క్లియర్ కట్గా సూచించడం జరుగుతుంది. అండ్ ఈ ఏరియా ఏదైతే ఉందో కొంతవరకు కన్సల్టేషన్ కూడా అవుతూ ఉంది, బట్ అప్ ట్రెండే. ఓకే, డౌన్ ట్రెండ్లో మాత్రం అవ్వట్లేదు, అప్ ట్రెండ్లోనే కన్సల్టేషన్ మోడ్లో అయితే ఉంది. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు మంత్లీ టైం ఫ్రేమ్లో లాగా 50,000 బ్రేక్ అవుతే తప్ప మనకి ఉండడానికి ఛాన్స్ లేదు. బట్ వీక్లీ చూసుకుంటే కనుక
లైక్ లాస్ట్ 2 వీక్స్ నుంచి మంచి బౌన్స్ ఇచ్చి అండ్ అప్ సైడ్ అయితే జర్నీ అయితే చేస్తూ ఉంది. ఇంకా స్టిల్ ఈ లెవెల్ ఏదైతే 49,000 లెవెల్స్ ఏదైతే ఉన్నాయో బ్రేక్ అయితే కనుక మనం కమింగ్ అప్ డేస్లో 50,000, 51,000 అలానే 52,000 కూడా ర్యాలీస్ వరకు చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ దిస్ వన్ ఓకే, ఇంతకుముందు ఏదైతే 48,000 నుంచి 44-45 దాకా ఆల్మోస్ట్గా 2,000-3,000 పాయింట్స్ అయితే చూసాము. సో 50,000 కనుక బ్రేక్ అయ్యింది అండ్ ఎలక్షన్స్ ఎఫెక్ట్ ఉంది అనుకుంటే కనుక 51-52 కూడా చూడడానికి అయితే కమింగ్ అప్ డేస్లో చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఏంటి అంత పెద్ద టార్గెట్ అంటే, సో డెఫినెట్గా మనం ఉన్న కంట్రీస్ని మనం నమ్ముకోవాలి కదా, ఖచ్చితంగా మనం కూడా ఎంకరేజ్ చేయాలి. డెఫినెట్గా ఆప్టిమిజం అనేది ఉంటుంది కాబట్టి ఐ బిలీవ్ ఇన్ ఇండియా స్ట్రాంగ్లీ. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్కి వచ్చేసరికి మనం ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ నుంచి కూడా కొంచెం ఛానల్స్ అటు ఇటు మారినా సరే ఇంకా స్టిల్ ఛానల్స్ అయితే ఉన్నాయి. సో డైలీ టైం ఫ్రేమ్లో చాలా సాలిడ్ నిన్న మనం చూడడం జరిగింది ప్రీవియస్ క్యాండిల్, అండ్ ఈ క్యాండిల్ కూడా మనం గమనిస్తే దీని హై పైననే క్లోజ్ అయింది అండ్ విచ్ ఇస్ వెరీ గుడ్. ఈరోజు కూడా మంచి బుల్ క్యాండిల్ అనేది వచ్చిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనకి ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇక్కడ ఒక క్యాండిల్ ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో 49,000 పైననే కూర్చుంటే కనుక డెఫినెట్గా కమింగ్ అప్ వీక్స్లో 50,000 చూడడానికి అయితే చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో వీక్లీ అండ్ డైలీ టైం ఫ్రేమ్లో బులిష్గా ఉంది అండ్ మంత్లీ టైంలో కొంతవరకు కన్సల్టేషన్ అయితే తీసుకుంటా ఉంది అని అయితే మనకు అర్థమవుతుంది. సో ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతాం. సో బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్కి వెళ్ళే ముందు ఒక్కసారి రిలయన్స్ చార్ట్ అయితే చూద్దాము. ఎందుకంటే రిలయన్స్ బట్టే కదా మొత్తం హెవీ వెయిట్ అయితే ఉంటుంది. సో అప్ సైడ్ అయితే ఒక బ్రేక్అవుట్ అయితే ఇస్తూ ఉంది అండ్ వాల్యూమ్స్ కూడా చూసుకుంటే మంచి వాల్యూమ్ అయితే ట్రేడ్ అయితే అవుతూ ఉంది మనం గమనించవచ్చు. అండ్ ఎప్పుడైతే మనకి లోస్ అయితే ఫామ్ చేస్తున్నాయి, సో ఇంకా స్టాక్ అయితే కంప్లీట్గా అప్ ట్రెండ్ అని అయితే చెప్పలేము, ఎందుకంటే ఇంకా లోయర్ లోస్ ఉన్నాయి. అండ్ ఏదైతే కన్సల్టేషన్ జోన్ ఉందో 3,000ది బ్రేక్ అవుతేనే తప్ప మళ్ళీ మనకి మంచి మూమెంట్ అనేది వచ్చి ర్యాలీ ఇవ్వడం అనేది జరగదు. అండ్ దీంతో పాటు మనం చూడాల్సిన మెయిన్ స్టాక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాబట్టి అది కూడా చూసేద్దాం. సో మిగతా స్టాక్స్ అన్నీ చూస్తే మనకి టైం సరిపోదు. సో ఇక్కడ కొంచెం గమనిస్తే కనుక ప్రైస్ యాక్షన్ డైలీ టైం ఫ్రేమ్లో కొంతవరకు హయ్యర్ లోస్ వేస్తుంది. సో మనకి ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో 1517 అండ్ అరౌండ్ ఇక్కడ మనకి 1560 అండ్ 1600 కనుక మనకి బ్రేక్ అయ్యింది అంటే, ఎందుకంటే లాస్ట్ టైం నుంచి కూడా హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే అయ్యింది ఎప్పుడైతే రిజల్ట్స్ కానీ వేరియస్ ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల సో గ్యాప్ డౌన్ అయ్యి ఇదంతా అయ్యింది. సో ఇంకా ఆ గ్యాప్ డౌన్ లెవెల్ని ఇంకా ఫిల్ అయితే చేయలేదు. సో అట్లీస్ట్ ఈ లెవెల్కి వచ్చిందంటే 1560, 1600కి వెళ్ళింది అంటే కనుక డెఫినెట్గా మళ్ళీ మనకి 1720 అండ్ ఆ పైన కూడా ర్యాలీ చూడడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ రెండు కూడా మేజర్ మనకి వెయిటేజ్ ఉన్న స్టాక్స్ కాబట్టి లైక్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి వస్తుంది అండ్ రిలయన్స్ హెచ్డిఎఫ్సి కూడా మంచి వెయిట్ ఉన్నాయి నిఫ్టీలో. సో ఈ రెండు స్టాక్స్ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవడానికి గల కారణం అదే. అండ్ ఇక్కడ వాల్యూమ్స్ చూసుకుంటే కనుక ప్రీవియస్గా ఈ రేంజ్లో వాల్యూమ్స్ ఉంటే ఓకే ఇక్కడ వరకు, బట్ ఇక్కడ మనం గమనిస్తే ఎప్పుడైతే మనకి వాల్యూమ్స్ అనేవి కంటిన్యూస్గా రేజ్ అవడం చూసాము అండ్ కంప్లీట్గా మళ్ళీ డౌన్ అవడం చూసాము అండ్ అగైన్ మళ్ళీ కొద్ది వరకు డౌన్ ట్రెండ్ అయితే సాగుతుంది. సో ఎప్పుడైతే బట్ వాల్యూమ్స్ అనేవి హయ్యర్ రేంజ్లో ఉన్నాయి, మీరు గమనిస్తే మనకి ఈ లెవెల్లో ఉంటే కనుక ఇక్కడ మాత్రం ఇంతవరకు వచ్చినాయి. ఎంత అనేది ఎగ్జాక్ట్గా మనం వాల్యూమ్స్ చూసుకుంటే తెలుస్తుంది. బట్ ఓవరాల్గా గ్రాఫికల్ వ్యూలో అయితే వాల్యూమ్స్ అయితే చాలా హెవీగా ట్రేడ్ అయితే అవుతున్నాయి. సో ఈ బ్రేక్అవుట్ని బట్టి మనకి నెక్స్ట్ మూవ్ కూడా ఉండడానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేసుకుంటే ఈ కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ 49,024, 48,903. బీటీఎస్టీ సిఈ ఇచ్చాం కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ 49,024 అదర్వైజ్ ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో ఇక్కడ కొంతవరకు రిజెక్షన్ వచ్చి బౌన్స్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ ఆ రోజు కనుక స్ట్రాంగ్ ఉంటే కనుక చిన్న బౌన్స్ తీసుకుని పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా బౌన్స్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే సరిపోతుంది అండ్ ఇది మన స్టాప్ లాస్ తీసుకుంటే సరిపోతుంది. సో అలాంటి కేసులో 49,024 వచ్చేసి
మన బయింగ్ లెవెల్. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 49,147 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 49,261. అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 49,398 అండ్ ఇన్ కేస్ నెక్స్ట్ టార్గెట్ కూడా 49,598 కూడా మనకి ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి 48,903 కూడా బ్రేక్ అయితే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 48,804, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 48,695, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 48,609. అండ్ గ్లోబల్ మార్కెట్ చూసుకుంటే కనుక లైక్ ఫెడ్ ఇంకా ఫ్యూచర్లో ఈ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడానికి అవకాశం లేదు అనేసి మనకి లాస్ట్ ఫ్రైడేనే మనకి మార్కెట్స్ అయితే యుఎస్ మార్కెట్స్ అయితే బాగా కరెక్ట్ అవడం జరిగింది. సో ఈ వీకెండ్లో ఎలా ఉంటుంది అనేది చూడాలి. బట్ ఇక్కడ సిట్యువేషన్ వచ్చేసి మనకి జియో పొలిటికల్ కంటే కనుక మనకి డొమెస్టిక్గా ఉన్న న్యూస్ ఏదైతే ఎలక్షన్స్ మీద ఇది ఎక్కువ ఉంది కాబట్టి, ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఎక్కువ ఉంది కాబట్టి కొంతవరకు ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా మన మార్కెట్ దాన్ని ఫాలో అవడం అయితే కొంతవరకు అంత ఫాలో అవడం జరగకపోవచ్చు. ఎందుకంటే నిన్న డౌ జోన్స్ వచ్చేసి 264 ఎంతో మైనస్ ఉంటే మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 203 ప్లస్లో క్లోజ్ అయింది. అలానే సెన్సెక్స్ నిఫ్టీ చూసుకుంటే అరౌండ్ ఫ్లాట్లో క్లోజ్ అయింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మనది అంత స్ట్రాంగ్గా అయితే రియాక్షన్ అయితే అవ్వలేదు. అది ఎంత పడిపోయిందో మనది కూడా అంత పడలేదు. సో ఓవరాల్గా దాంతో మనకి లింక్ అయితే ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా దాన్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కొంతవరకు మనకి డీరిలేషన్ అయితే ఉంటుంది. ఓకే, సో సారీ ఫర్ దట్ లాంగ్ వీడియో. అండ్ మీరు కూడా ఇలానే ఎనాలిసిస్ చేయాలి అండ్ డైలీ కూడా ఎంట్రీస్ ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్లు ఎక్కడ పెట్టుకోవాలి అండ్ ట్రైలింగ్ ఎలా చేయాలి అనేవి కనుక మీకు తెలియట్లేదు, మీరు కనుక స్ట్రగుల్ అవుతున్నారు అంటే కనుక మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈరోజే ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ అండ్ ప్రైజ్ యాక్షన్ కాంబో కోర్స్ ఉంది. అండ్ మంత్లీ 1000 కన్నా బిలోనే చాలా అఫోర్డబుల్ అండ్ డెఫినెట్గా మీరు అంటారు వర్త్ అనేసి. ఎందుకంటే డెఫినెట్గా మీరు ఏదైతే ఫీ పే చేస్తున్నారో సింగిల్ పెన్ని కూడా విత్ ఇన్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ మీరు నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు రిఫండ్ అయితే మార్కెట్స్ నుంచి ఖచ్చితంగా అవుతాయి. దట్స్ వాట్ ఐ కెన్ సే. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఎన్నో క్వశ్చన్స్ ఉంటే కనుక ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీక్. హ్యాపీ ట్రేడింగ్ అండ్ హ్యాపీ వీకెండ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.